హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు సురేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్తో వచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మీరు చూస్తున్నారు కదా క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ సో ఈ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్కి ఒక టాపిక్ అనేది ఏమి ఉండదండి మనకి ఏ మెసేజెస్ వస్తే అది నేను మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లస్ థంబ్నెయిల్లో కూడా ఈ మెసేజెస్ ఏమొస్తాయో దానికి సంబంధించిన థంబ్నెయిల్ పెడతాను సో మీకు ఓవరాల్గా ఒక ఐడియా అనేది వస్తుంది ఏంటి రీడింగ్ ఎలా ఉందనేసి సరేనా సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ఏదైనా ఒక యాక్షన్ తీసుకోండి సో దానివల్ల ఎనర్జీస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి మీకు నా రీడింగ్స్ అనేవి రెజనేట్ అవుతాయి ఓకేనా సో టారో రీడింగ్ అనేది ఎనర్జీ బేస్డ్ రీడింగ్ సో దానివల్ల ఏంటంటే మీరు ఎక్కడో ఉంటారు నేను ఎక్కడో ఉంటాను కానీ మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలంటే మాత్రము సో దానికి ఏదో ఒక యాక్షన్ అనేది తీసుకోవాలి మీరు సరేనా సో మీకు నా ఛానల్ నచ్చినట్టయితే లేదంటే నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే సో అంతేనండి ఈవేళ ఇంకా చెప్పడానికి ఎక్స్ట్రా అనౌన్స్మెంట్స్ ఏమి లేవు సో లేటెస్ట్ స్టార్ట్ ద రీడింగ్ నేను లిటిల్ బిట్ బిజీ అయిపోయాను అనమాట నా బిజినెస్ ఎక్స్పాన్షన్లోని రకరకాల అంటే మల్టీ టాస్కింగ్ చేస్తుంటాను ఒక పక్క జాబ్ అని మళ్ళీ ఇంకో పక్క టారో రీడింగ్ బిజినెస్ ఇవన్నీ కూడా మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే చాలా టైట్ షెడ్యూల్ అయిపోతుంది అనమాట సో దానివల్ల ఏంటంటే ఎనర్జీ ఉండదు రీడింగ్ చేయటానికి ఖాళీగా ఉంటేనే కూడా మనం ఫిజికల్గా మెంటల్గా ఫిట్గా ఉన్నప్పుడే రీడింగ్ అనేది చేయాలన్నమాట సో టైర్డ్ అయిపోతే కనుక ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవ్వు సో దానివల్ల చాలా డిలే అయిపోయింది రీడింగ్ చేయటంలో ఓకేనా సో చూద్దాము సో ఈ క్యాండిల్ ఫ్లేమ్ని మీరు చూడండి కావాలంటే వీడియో పాజ్ చేసుకోండి మీ మనసులో ఉండే కోరికలు కానీ మీ మనసులో ఉండే డౌట్స్ కానీ ఒకసారి తలుచుకోండి సో దానికి సంబంధించి సమాధానం అనేది దొరుకుతుంది ఓకేనా ఓకే సో స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నాకు ఇక్కడ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ కనబడుతున్నాయండి ఎవరికైనా ఒంట్లో బాగాలేదా ఎవరికైనా ఫీవర్ ఉందా లేదంటే కోల్డ్ కాఫ్ లేదంటే బ్యాక్ పెయిన్ ఇలాంటివి మైగ్రేను సో ఇలాంటి హెల్త్ ఇష్యూ అనేది కనబడుతుందండి ఎవరో నా చూసే వ్యూవర్స్కి ఒంట్లో బాగలేదు ఎవరికో లేదంటే మనసులో కూడా ఏదో మానసికంగా కొంచెం ప్రాబ్లం అనేది కనిపిస్తూ ఉంది ఓకే కొంతమంది నాకు టీయర్స్ అనేవి కూడా కనిపిస్తున్నాయి అంటే కన్నీళ్ళు కూడా కనిపిస్తున్నాయి సో కొంతమంది ఏడవటం కానీ ఒక లాస్ కానీ జరిగి ఉండవచ్చు సో దానివల్ల ఏంటంటే మీకు చాలా ఒక పెయిన్ ఒక బాధ అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది సో మీ ఆ పెయిన్లో నుంచి వచ్చిన ఒక మంచి ఇది అవుట్కమ్ ఏంటంటే మీరు ఒక హెల్తీ చాయిసెస్ని ఒక హెల్తీ హ్యాబిట్స్ని అనేది మీరు ఇంకా ట్రై చేద్దామని అనుకుంటున్నారు అంటే ఏంటంటే సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ ఇంతవరకు ఏంటంటే మీరు వేరే వాళ్ళకి అన్నీ అంకితం చేయటము లేదంటే మీరు వేరే వాళ్ళ కోసం బతకడము వాళ్ళకి సేవ చేస్తూ మిమ్మల్ని మీరు మర్చిపోవటము ఇవన్నీ ఉంటే కనుక మీరు ఇక నుంచి నేను ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అనేది నేను ట్రై చేస్తాను నా సెల్ఫ్ కేర్ అనేది నేను తీసుకుంటాను నేను హ్యాపీగా ఉండటానికి ఏమి కావాలో అవన్నీ చేస్తాను అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది సో ఈ మార్పు అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక విధంగా హెల్త్ ఇష్యూస్ రావటం వల్ల కానీ లేదంటే ఆ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరూ పట్టించుకోవటం లేదు అనే భావన కానీ లేదంటే మీరు ఎవరినైనా కోల్పోవటం కానీ ఒక బ్రేకప్ కానీ సో ఇవన్నీ కూడా కారణాలు అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది నాకు ఇక్కడ సో ఇది ఈ అమావాస్యకి ముందు జరిగి ఉండవచ్చు సో దాని ఎఫెక్ట్ అనేది ఇంకా కనిపిస్తూ ఉంది నాకు అదే 12వ తారీఖు 11వ తారీఖు అలాగా ఆ ప్రాంతాల్లో మీకు ఎక్కువగా ప్రాబ్లం అని అనిపించి ఉండొచ్చు ఓకే సో ఏంటంటే మీరు ఒకవేళ ఏదైనా ఒక తప్పు ఒక గిల్టీ ఫీలింగ్ అనేది ఉంటే కనుక మీరు ఒక సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది చేస్తారు అంటే మీరు చేసింది కరెక్టా తప్ప సో ఇందులో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటే కనుక సో మీరు ఇంట్రాస్పెక్ట్ చేస్తున్నారు అసలు నేను చేసింది కరెక్టేనా లేదంటే అవతల వ్యక్తి అలాంటి వారు అవతల వ్యక్తి ఎందుకు చేశారు అన్నట్టుగా మీరు ఎలాగైతే గాయపడ్డారో అవతల వ్యక్తి కూడా అలాగే గాయపడ్డారా లేదా అన్నట్టుగా మీ అప్పుడప్పుడు ఆలోచిస్తుంటారనమాట సో నేను ఎంత కష్టపడుతున్నాను ఎంత బాధపడుతున్నానో అవతల వ్యక్తి కూడా ఇలాంటి బాధ ఉందా
అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారు. చాలా ఎక్కువగా ఏంటంటే మీది ఒంటరిగా గడపడానికి ఇష్టపడుతున్నారు మీరు. మీతో మీరు టైం స్పెండ్ చేయడానికి అనేది ఇక్కడ ఇష్టపడుతున్నారు. కొంతమందికి ఏంటంటే రిలేషన్షిప్ పరంగా కనిపిస్తూ ఉంది. ఒక రన్నర్ని మీరు వెంటపడుతున్నారు. అంటే మీరు ఎంతైతే వెంటపడుతున్నారో అవతల వ్యక్తి అంత ఫాస్ట్గా పారిపోతున్నారు. సో మీరు ఒక రిలేషన్షిప్లో ఉంటే కనుక ఈ వ్యక్తి ఒక రన్నర్ అనమాట. ఒక కమిట్మెంట్ ఇవ్వరు, ఒక మీతో ఓపెన్గా మాట్లాడరు, అసలు నిజమేంటి అనేది మీకు తెలియదు అనమాట. సో ఏదైనా మీరు ఒకవేళ పెళ్లి ప్రస్తావన కానీ ఒక ప్రేమ గురించి కానీ మాట్లాడుతుంటే ఆ మాటను దాటేయటం కానీ లేదంటే ఇగ్నోర్ చేయటం కానీ ఇలాంటి పనులు చేస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఒక ఫియర్ ఆఫ్ ఇంటిమేసీ, మీరు ఎంత దగ్గర అవుతున్నారో వాళ్ళు అంత దూరంగా పారిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి భయం వేస్తుంది మీరు దగ్గరికి వచ్చే కొద్దీ మేబీ ఈ కనెక్షను చాలా దూరం వెళ్ళిపోతుందని కానీ లేదంటే ఈ కనెక్షన్కి తను అర్హులు కారు అని చెప్పి ఇలాంటిది ఏదో సంథింగ్ వాళ్ళకి ఒక సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ అనేవి కనబడుతున్నాయి. సో అదేంటంటే మీ కనెక్షన్ కానీ లేదంటే మీతో మాట్లాడుతున్నప్పుడు మీ నుంచి వచ్చే ఎనర్జీస్ కానీ లేదంటే మీలో ఉండే ప్యూరిటీ కానీ ఆ ఫీలింగ్స్ కానీ సో వాళ్ళని చాలా భయపెడుతున్నాయి అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఇంకా నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే కనుక ఇంకా ఈ కనెక్షన్ అనేది విడిపోలేని అంత స్ట్రాంగ్గా అయిపోతుంది అన్నట్టుగా చాలా ఈ మీతో ఉండే రిలేషన్షిప్లో ఉండే పర్సన్ అయితే ఈ విధంగా ఆలోచిస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే అనుకుంటున్నారు మీతో ఒక లవ్ని అనేది ఎక్స్ప్రెస్ చేయాలి, మీతో ఒక లవ్ మెసేజెస్ పంపించాలి, లేదంటే మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారు, మీ గురించి ఎంత ఆలోచిస్తున్నారు అనేది చెప్పాలి అనేది అయితే ఇన్ఫామ్ చేయాలనేది అయితే వాళ్ళ ఆలోచనలో అయితే ఉంది. కానీ దానికి టైం అనేది తీసుకుంటున్నారు. చాలా ఒక రకంగా చెప్పాలంటే ఒక సీజన్ అనేది కంప్లీట్ అయినాక వస్తాము అని ఆలోచిస్తున్నారు. సీజన్ అంటే ఏంటంటే 3 months మనకి 3 to 4 months ఉంటుంది కదా, సమ్మర్ వింటర్ మాన్సూన్ ఉంటుంది కదా. సో అలాగా ఒక సీజన్ అయిపోయినాక మీ దగ్గరికి వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళకి టైం అనేది కావాలి. ఎందుకంటే హీల్ అవ్వటానికి వాళ్ళకి టైం కావాలి. వాళ్ళకి కూడా మీకు ఏదైతే పెయిన్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా అవే పెయిన్స్ ఉన్నాయి. సో దానివల్ల గాయాల నుంచి మానినాక మీ దగ్గరికి రావడానికి అయితే అవకాశం ఉంది. కాకపోతే మీరంటే ఇష్టము ఉంది, ప్రేమ ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు అది చెప్పడానికి వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి మీతో ఫ్యూచర్ అనేది పెద్దగా వాళ్ళకి ఆలోచన లేదు. అంటే ఒక కమిట్మెంట్ కానీ మ్యారేజ్ కానీ ఇట్లాంటి ఆలోచనలు అయితే ఈ వ్యక్తికి లేదండి, టు బి వెరీ ఫ్రాంక్. సో దానివల్ల ఏంటంటే ఈ కనెక్షన్ అనేది ఒక డెడ్ ఎండ్కి వచ్చేసింది. చాలామందికి ఇక్కడ నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్ అనేది కనబడుతుంది. అందుకని మీకు సాడ్నెస్ స్టార్టింగ్లో చెప్పాను కదా, హెల్త్ ఇష్యూ మళ్ళీ టీయర్స్ అనేవి కనిపిస్తున్నాయని చెప్పాను కదా. ఇక్కడ మొత్తము ఒక రకంగా చెప్పాలంటే ఈ కనెక్షన్ అనేది డెడ్ ఎండ్కి వచ్చేసింది. ఇంకా సెకండ్ ఛాన్స్ అనేది లేదు, అవకాశం లేదు. ఎందుకంటే మీ ఇద్దరి ఆలోచనలు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మీకు కావాల్సింది ఒకటి, ఆ వ్యక్తికి కావాల్సింది ఇంకోటి. సో దానివల్ల ఏంటంటే మీ ఇద్దరికి కూడా కంపాటబిలిటీ అనేది ఇక్కడ కనిపించట్లేదు. సో దానివల్ల ఆ వ్యక్తి కూడా ఆలోచిస్తున్నారు, అసలు నేను చేసింది కరెక్టేనా, అసలు నేను ఈ వ్యక్తితో ఒక రిలేషన్షిప్కి లోకి రావడం అనేది నేను చేసింది కరెక్టేనా అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే ఒకసారి డెడ్ అయిపోయింది, ఒకసారి ఎండ్ అయిపోయింది కనెక్షన్. సో మళ్ళీ నేను వెళ్ళటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అనేది కూడా ఆలోచిస్తున్నారు. కాకపోతే వాళ్ళ ఆలోచనలు అనేవి వాళ్ళ ఓవర్ థింకింగ్ అంటారు చూసారా, ఈ వ్యక్తి మిమ్మల్ని ఎంతైతే మర్చిపోదాం అనుకుంటున్నారో అంతే ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తున్నారనమాట. సో ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో మర్చిపోతాము అంటే ఇదివరకుట్లాగా మరీ అంత ఎక్కువగా కాకపోయినా ఓవర్ థింకింగ్ అనేది మాత్రం కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ వాళ్ళకి ఒక న్యూ బిగినింగ్ చేయాలి, ఒక రీబర్త్ అయితే బాగుండు, ఒక మళ్ళీ ఒక స్టార్టింగ్ అయితే బాగుండు ఈ కనెక్షన్లో అనేసి అనుకుంటున్నారు. కాకపోతే మీ ఇద్దరి మధ్యలో ఒక ట్రాజిక్ ఎండింగ్ అనేది జరిగిందంటే మీ ఇద్దరికి ఒక రకంగా చెప్పాలంటే షాక్ అనుకోవచ్చు, ఒక పెయిన్. సో దానివల్ల ఏంటంటే అలా జరిగినప్పుడు నేను మళ్ళీ వెనక్కి వెళ్ళటం కరెక్టా కాదా అన్నట్టుగా వాళ్ళకి కొంచెం భయము, ఒక రకంగా ఒక పిరికితనం అనేది వాళ్ళకి అడ్డుపడుతుంది అనమాట.
సో కాకపోతే వాళ్ళకి మీకు చెప్పాలని ఉంది, నాకు అన్కండిషనల్ లవ్ ఉంది నీ పైన, నేను ఎప్పుడూ కూడా నీ మంచే కోరుకుంటాను కానీ నిన్ను చెడ్డగా నేను ఎప్పుడూ అనుకోలేదు, నీకు చెడు చేద్దామని అనుకోలేదు. సో నువ్వు ఎంతైతే ప్రేమనిస్తున్నావో అంతే నేను కూడా గివింగ్ అండ్ రిసీవింగ్ అనేది ఈక్వల్గా ఉండాలి మన ఇద్దరికి అనేసి నేను కూడా ట్రై చేశాను. ఫెయిర్నెస్ లవ్ అనేది నా సైడ్ నుంచి కూడా చూపించాలని ఉంది, కానీ నీకు నా గురించి తెలుసు, నేను లవ్ ఎక్స్ప్రెస్ చేయటం కానీ అలాంటి విషయాల్లో నాకు నా మనసులో ఉండే ఫీలింగ్స్ నీకు చెప్పలేకపోతున్నాను. సో ఈ వ్యక్తి ఏంటంటే కొంచెం ఇంట్రవర్ట్ అవ్వచ్చు, ఒక రకంగా చెప్పాలంటే తన ఓపెన్ అప్ అయ్యి తన ఫీలింగ్స్ అనేవి మీకు చెప్పలేకపోవచ్చు అనమాట. అంటే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయటం రాదు వాళ్ళ ఫీలింగ్స్. సో దానివల్ల ఏంటంటే వాళ్ళలో ఎన్ని ఫీలింగ్స్ ఉంటేనో కూడా వాళ్ళకి కరెక్ట్గా మీకు ఎక్స్ప్రెస్ చేయటం కానీ ఒక రొమాంటిక్గా ఉండటం కానీ దానికి వాళ్ళకి తెలియటం లేదు, ఎలాగా మీకు ఎక్స్ప్రెస్ చేయాలనేది తెలియటం లేదు. కానీ మీ ఫోటోలు చూడటము, మీరు పాస్ట్లో గడిపిన మధుర క్షణాలు, మీరిద్దరూ కలిసి తిరిగిన ప్రదేశాలు, ఫోటోలు, వీడియోలు ఇవన్నీ కూడా చూస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తేనూ కూడా మీరు కనిపిస్తున్నారు. ప్లస్ ఇక్కడ ఏంటంటే నైట్ ఎక్కువ కనబడుతుంది. మేబీ మీరు ఏమైనా డిన్నర్స్కి వెళ్ళేవారా, నైట్ టైమ్స్లో ఎక్కువగా తిరిగేవారా? సో ఎక్కువగా నైట్ లైటింగ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి నాకు. ఓకే, సో అవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే పాస్ట్లో జరిగిన వాటి గురించి నేర్చుకొని తన ఆలోచన విధానం అనేది మార్చుకోవాలనుకుంటున్నారు. అంటే ఏంటంటే మీరు ఇప్పుడు ఏమైతే అడుగుతున్నారో ఆ వ్యక్తిని, సో దాని గురించి కూడా ఆలోచించాలి, అంటే తన దృష్టికోణం అనేది మార్చుకుందాం అనేది చూస్తున్నారు వాళ్ళు. సో ఆ ట్రై చేసి మీ దగ్గరికి రావాలి అనేసి అయితే అనుకుంటున్నారు వాళ్ళు ఇంకాను, కానీ ఆ ధైర్యం అనేది సరిపోవటం లేదు. కానీ దానికి ఒక 3 to 4 months అయితే పడుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ వ్యక్తి పేరు ఏ లెటర్తో స్టార్ట్ అవుతుంది అనేది చూద్దాము. ఇక్కడ నాకు కనిపించే లెటర్స్ వచ్చేసి ఫస్ట్ నంబర్ 8 కనిపిస్తూ ఉందండి వెరీ స్ట్రాంగ్గాను. అది కాకుండా HAMIRCLTDBK ఇంకే ఇవే కనిపిస్తున్నాయండి, ఇంకా ఏమి కనిపించట్లేదు నాకు. సి అనేది ఎక్కువగా కనిపిస్తుంది, CLR ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, నంబర్స్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా 8, 3. ఎక్కువగా ఒక ఫ్లవర్ అనేది కనిపిస్తూ ఉందండి. మీకు ఫ్లవర్స్ అంటే ఇష్టం ఉండి ఉండొచ్చు, లేదంటే ఆ వ్యక్తి ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు ఫ్లవర్ బొకే ఏమైనా ఇచ్చి ఉండొచ్చు. ఫ్లవర్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో నంబర్ 26 కనిపిస్తూ ఉంది, అండ్ 13, 18, 23, 31, 48. కొంతమంది 48-year-old అయి ఉండొచ్చండి. కొంతమంది 52, 36, 39, 29, 8 మళ్ళీ వస్తూ ఉంది. నంబర్ 1, 11. ఓకే, ఈ నంబర్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. సో ఎక్కువగా ఏంటంటే ఒంటరిగా ఉండడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కొంతమంది మ్యూజిక్ లవర్స్ ఉన్నారండి ఇక్కడ. అయితే మీరు ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాయించడం కానీ, లేదంటే పాటలు పాడటం కానీ, పాటలు ఎక్కువగా విని ఎంజాయ్ చేయటం కానీ, ఎక్కువగా సన్సెట్ అనేది కనిపిస్తూ ఉంది. సన్సెట్లు ఎక్కువగా ఎంజాయ్ చేయటం కానీ, ఎక్కువ కొంతమంది ఏంటంటే చర్చ్ కనిపిస్తూ ఉందండి. సో క్రిస్టియన్స్ అయి ఉండొచ్చు కొంతమంది. చర్చిలో క్యాండిల్స్ వెలిగించి ప్రేయర్ చేయటము, ఆ పాటలు ఇవన్నీ కూడా నాకు వినిపిస్తున్నాయి. సో చర్చిలో అందరూ కలిసి పాడే ఆ సాంగ్స్, అందులో మీరు కూడా పాట పాడటము, చాలా తన్మయత్వంతో దేవుడి ఆరాధనలో నిమగ్నం అవటము ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అంటే మీరు బాగా దైవభక్తి కలవారు, మీరు కానీ మీ పర్సన్ కానీ చాలా బాగా దైవభక్తి కలవారు. రీసెంట్గా ఎవరిదో ఒక ఫోన్ పోయిందండి, మీది కానీ మీ పర్సన్ది కానీ ఫోన్ పోయి ఉండొచ్చు. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా పోయింది అని ఆశ వదిలేసినప్పుడు మళ్ళీ మీకు దొరికి ఉండొచ్చు. ఇది కూడా కనిపిస్తుంది. సో ఎక్కువగా ఒక విండో పక్కన మీరు నుంచొని బయటికి చూస్తూ ఆలోచించడం కానీ, కాఫీ టీ తాగడం కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి.
ఎవరో కొంతమంది అయితే ఎవరో నెయిల్స్ కట్ చేసుకుంటున్నారు. ఓకే. అండ్ కొంతమంది కాఫీ తాగుతున్నారు. స్పూన్ పక్కన పెట్టారు. కాఫీ ఇప్పుడే కలుపుకొని ఆ స్పూన్ అనేది పక్కన పెట్టడం జరిగింది. ఈ వీడియో చూసే టైంకి మీరు ఏం చేస్తున్నారనేది ఇక్కడ నాకు ఇంట్యూటివ్గా తెలుస్తుంది. అది కొంతమందికి రెజినేట్ అవ్వచ్చు. ఎందుకంటే రకరకాల వాళ్ళు ఉంటారు, రకరకాల పనుల్లో నిమగ్నమై ఉంటారు కదా. సో ఇదనమాట. కొంతమంది శివభక్తులు కనిపిస్తున్నారండి. శివుడి విభూతి ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి నాకు. ఎక్కువగా లైటింగ్స్ కనిపిస్తున్నాయండి. క్యాండిల్స్, లైట్స్, నైట్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఓకే. సో ఇది నాకు ఇంట్యూటివ్గా వచ్చిన మెసేజెస్. ఇప్పుడు మనం టారోలో చూద్దాము. తర్వాత మీ ఆ వ్యక్తి నుంచి లవ్ మెసేజెస్ కూడా హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ చూద్దాం. ఓకే. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, ఈరోజు ఈ రీడింగ్ చూసే మా వ్యూవర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. సో ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, లేదంటే ఇప్పుడు మీరు లాంగ్ డిస్టెన్స్ అయిపోయి ఉండొచ్చు. ఇద్దరు ఒకరికొకరు దూరంగా ఉంటూ ఉండొచ్చు. 2 of Wands, the Sun, 3 of Pentacles, the High Priestess, the Emperor, ఓకే, Knight of Pentacles. ఓవరాల్గా చూస్తే కనుక 7 of Wands. ఓకే, నేను చెప్పినట్టుగానే ఈ వ్యక్తి చాలా స్లో మూవింగ్ ఎనర్జీ, భయము, చాలా ఆగి ఆగి ఉన్నారు. అంటే ఏంటంటే ఒక అడుగు ముందుకు వేస్తారు, 10 అడుగులు వెనక్కి వేస్తారు. ఎందుకంటే వాళ్ళకి భయము, ఒక సెల్ఫ్ వర్త్ ఇష్యూస్, నెగిటివ్ థాట్స్ చాలా ఉన్నాయి ఈ పర్సన్కి. సో లాస్ట్లో ఏంటంటే మీ ఇద్దరికి ఒక ఏమంటారు డిఫెన్స్ అయిపోయారు ఆ వ్యక్తి. అంటే మీరు ఏదైనా ఒక మాట మాట్లాడితే దాన్ని రివర్స్లో రాంగ్ మీనింగ్ తీసుకొని అంటే నేను అలాంటి పనులు చేస్తాను అనుకుంటున్నావా అని చెప్పి మిమ్మల్ని నిలదీసి అడగడము, ఫైటింగ్ జరగడము ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇది ఖచ్చితంగా ఒక లాంగ్ డిస్టెన్స్ గానే అనిపిస్తూ ఉందండి. ఒక డిఫరెంట్ సిటీ, స్టేట్, కంట్రీ అవ్వచ్చు. మీరిద్దరు ప్రస్తుతానికి దూరంగా ఉండుండొచ్చు. ఈ వ్యక్తికి ఏంటంటే ఆల్రెడీ వేరే ఆప్షన్ ఉంటేనే కూడా మిమ్మల్ని చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు. కొంతమందికి ఏంటంటే ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఆ వ్యక్తికి ఆల్రెడీ పెళ్ళయి ఒక యంగ్ చిన్న బాబు ఉండి ఉండొచ్చు. చిన్న బాబు కానీ పాప కానీ ఉండి ఉండొచ్చు. సో ఇది ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కూడా అయ్యి ఉండొచ్చు. కొంతమందికి ఇది ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ అయి ఉండొచ్చు. మీరు ఆఫీస్లో పరిచయం అయి ఉండొచ్చు. ఇద్దరు ఒక టీంలో కలిసి పనిచేయడము, ఒక టీం మెంబర్స్, లేదంటే ఒక కోచింగ్ సెంటర్లో ఒక ఇంటర్న్గా జాయిన్ అయినప్పుడు ఇద్దరు కలవటము, లేదంటే మీ చిన్నప్పుడు క్లాస్మేట్ అవ్వచ్చు. సో ఇలాంటి ఇవన్నీ కనిపిస్తున్నాయి. కాకపోతే మీ ఇద్దరికి మధ్యలో ప్రాబ్లమ్స్ ఏంటంటే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అనే ఒక భయం అనేది కనబడతా ఉంది. అది మీ పక్క నుంచి అవ్వచ్చు, ఆ వ్యక్తి పక్క నుంచి అవ్వచ్చు. ఇక్కడ పెద్దవాళ్ళ ప్రమేయం అనేది కనబడుతుంది. అంటే ఏంటంటే చాలా ట్రెడిషనల్గా ఉండే కుటుంబం నుంచి మీరు వచ్చారు, మీరు కానీ మీ వ్యక్తి కానీ. సో దానివల్ల ఏంటంటే ఆ ట్రెడిషన్స్ అవన్నీ ఫాలో అవుతారనమాట. ఇప్పుడు అవన్నీ మానేసేసి ఒక లవ్ మ్యారేజ్ చేసుకోవాలంటేను, లేకపోతే లవ్లో ఉన్నానని చెప్పాలంటే కూడా ఆ భయం అనేది ఉంది. సో దానివల్ల ఏంటంటే ఇద్దరు ఎక్కడికక్కడ స్టక్ అయిపోయి ఉన్నారనమాట. ఒక దగ్గర ఆగిపోయి ఇంకా ముందుకు వెళ్ళాలంటేనే కూడా చాలా భయము. అసలు ఈ కనెక్షన్ అనేది వర్కౌట్ అవ్వదులే అన్నట్టుగా మీరిద్దరూ ఆలోచించుకోవటం ఇవన్నీ. అంటే అసలు ఏమీ మొదలవ్వక ముందే ఇన్ని ప్రాబ్లమ్స్ అనమాట మీ కనెక్షన్. దీనికి కారణం ఏంటంటే ఓవర్ థింకింగ్. మీరిద్దరూ కూడా ఒకరి గురించి ఒకరు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే మీరు ఒకవేళ 50 ఇయర్స్ పైన, లేదంటే లేట్ 40స్లో ఉంటే గనక మీరు మీ పిల్లలతో ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే మీరేంటంటే మీరే కరెక్టు, మీరు వాళ్ళని కంట్రోల్ చేయాలి, కమాండ్ చేయాలి. అంటే తప్పుగా కాదు, అంటే వాళ్ళు చెడ్డదారిలో వెళ్తున్నప్పుడు ఒక తల్లిగా ఒక తండ్రిగా మీరు చూస్తూ ఉండలేరు కదా. సో దానికని మీరు వాళ్ళని మందలించడము, తప్పు అని చెప్పడము, ఇలాంటి పనులు చేస్తుంటే కనుక దానివల్ల ఇంట్లో గొడవలు రావడము, ఒక డిస్టర్బెన్స్ అనేది రావడము ఇవన్నీ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట.
సో ఇక్కడ ఓవరాల్గా చూస్తే కనుక ఒక సీరియస్ అట్మాస్ఫియర్, ఒక సీరియస్ సిచ్యువేషన్ అనేది కనబడుతుంది. సో ఇవన్నిటి వల్ల మీ వ్యక్తి అనేది మీ నుంచి దూరం అయిపోవటము, మీ ఇద్దరి మధ్యలో గొడవ అవ్వటము, ఇవన్నీ కూడా జరిగాయి అన్నమాట. సో దానికి ఇప్పుడు ఈ పర్సన్ అయితే మళ్ళీ బాధపడుతున్నారు, అయ్యో అది అలా జరగకుండా ఉండాల్సింది, మేమిద్దరము మళ్ళీ కలిస్తే బాగుండు, ఒక న్యూ బిగినింగ్ చేస్తే బాగుండు అనేది ఉంది. కానీ వాళ్ళ పెద్దవాళ్ళని ఎలా ఒప్పించాలి, అసలు ఏంటి అనేది అర్థం కావట్లేదు. సో ఈ ఫిబ్రవరి మంత్లో మీరు విడిపోయి ఉండొచ్చు, లేదంటే 2 years అయి ఉండొచ్చు, 2 weeks అయి ఉండొచ్చు. 2 అనే నెంబర్ అయితే ఇక్కడ ప్రామినెంట్గా ఉంది, 2 or 3. ఓకే, ఫిబ్రవరి మార్చి నెలలో మీ ఇద్దరు ఏమైనా విడిపోయి ఉండొచ్చు, ఏప్రిల్ కూడా. సో ఇలా కనిపిస్తున్నాయి నాకు. సో దానివల్ల ఏంటంటే మీకు చాలా ఒక బాధ, కొంతమందికి లాస్ట్ మంత్లో జూలై మంత్లోనే ఏదైనా ఒక సంఘటన జరిగి ఇంక అప్పటి నుంచి మీరు చాలా సాడ్గా ఉండొచ్చు, చాలా బాధపడుతూ ఉండొచ్చు, అసలు ఇప్పుడు ఏం చెయ్యాలి అనేది మీకు తెలియకుండా చాలా కష్టపడుతూ ఉండొచ్చు. సో అవన్నీ అయితే నాకు ఈరోజు రీడింగ్లో అయితే కనిపిస్తున్నాయి. సో ఒకవేళ మీరు చూసేది లవ్ రిలేటెడ్ రీడింగ్ అయితే కనుక మీకు లవ్ మెసేజెస్ అనేది తీస్తానండి. అంటే మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది హ్యాండ్ రిటెన్ లవ్ మెసేజెస్ తీస్తాను. ఓకే, సో ఇప్పుడు మీ పర్సన్కి సంబంధించి లవ్ మెసేజెస్ తీద్దాము. మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్నీ తీసినాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, I will free myself soon to be with you. This distance is killing me. This is overall energy అనమాట. నేను చెప్పాను కదా, ఇది లాంగ్ డిస్టెన్స్ కనెక్షన్ అయ్యే అవకాశం ఉంది. మీ ఇద్దరి మధ్యలో దూరం అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై ఫైనాన్సెస్ ఫర్ ఆర్ బెటర్ ఫ్యూచర్. కొంతమందికి ఏంటంటే ఫైనాన్షియల్గా స్టెబిలిటీ కోసం అని చెప్పేసి ఈ వ్యక్తి మీ నుంచి దూరం అయి ఉండొచ్చు, వేరే ప్లేస్కి వెళ్ళిపోయి ఉండొచ్చు. సో దానికోసం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నేను మన కోసమే, మన బెటర్ ఫ్యూచర్ కోసం నేను కష్టపడుతున్నాను, మనకి ఫైనాన్షియల్గా మనం స్ట్రాంగ్గా ఉండటానికి నేను కష్టపడుతున్నాను అని చెప్తున్నారు. Soon I will contact. There is so much I want to tell you. I am on my way. ఓకే, నేను చెప్పాను కదా 3-4 monthsలో వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు. వాళ్ళు మీకు ఎంతో చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఉండే విషయాలన్నీ మీకు చెప్పాలి, లవ్ అనేది కన్ఫ్యూజ్ చేయాలనేది చూస్తున్నారు. సో ఇప్పుడు నేను వస్తున్నాను, ఐఎమ్ ఆన్ ది వే అనేసి చెప్తున్నారు. వీ విల్ సక్సీడ్. దేర్ విల్ బీ యూనియన్ ఆఫ్ అవర్ హార్ట్స్ అండ్ బాడీ. ఓకే, తొందరగా మనకి సక్సెస్ అనేది వస్తుంది, మనం కలుస్తాము, మన మనసులు మన శరీరాలు కూడా కలిసే రోజు దగ్గరలోనే ఉందని చెప్తున్నారు. ఐ మే సీమ్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఫీలింగ్స్ ఫర్ యూ బట్ ఐ డూ. సో నా మనసులో ఏ ఫీలింగ్స్ లేవని నువ్వు అనుకుంటున్నావు, కానీ నాకు నిజంగా చాలా ఫీలింగ్స్ ఉన్నాయి, నాకు నువ్వంటే ఇష్టము. ఐ లవ్ యూ సో మచ్, ఇట్స్ స్కేర్స్ మీ, ఐ డోంట్ నో వాట్ టు డూ. నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే, వాళ్ళు భయపడుతున్నారు అనమాట, ఈ ఇంటెన్సిటీ కానీ, సో వాళ్ళలో వచ్చే ఈ ఫీలింగ్స్ కానీ, మీరు దగ్గర అవుతున్న కొద్దీ వాళ్ళు చాలా మీ కనెక్షన్లో ఇన్వాల్వ్ అవ్వటం కానీ, ఇవన్నీ చాలా భయపెడుతున్నాయి వాళ్ళకి. సో ఏం చేయాలో నాకు తెలియటం లేదు అని చెప్తున్నారు. సో ఐ లవ్ యూ, ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ ఎక్స్ప్రెసింగ్ ఫీలింగ్స్. ఇది కూడా నేను చెప్పాను, వాళ్ళు ఇంట్రోవర్ట్ అయి ఉండొచ్చు, వాళ్ళకి ఫీలింగ్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనేది వాళ్ళకి తెలియకపోవచ్చు, ఒక రొమాంటిక్గా వాళ్ళకి తెలియకపోవచ్చు, అది వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు. సో ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ ఈజ్ చేంజింగ్ రైట్ నౌ, వెయిట్ ఫర్ మీ ప్లీజ్. సో వాళ్ళ లైఫ్లో చాలా చేంజెస్ అనేవి జరుగుతున్నాయండి. సో అది వాళ్ళు ఫైనాన్షియల్గా చేంజెస్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇవన్నీ కలిపి వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది. సో దానికోసం మిమ్మల్ని వెయిట్ చేయమని అడుగుతున్నారు. ఐఎమ్ కంప్లీట్లీ లాయల్ టు యూ అండ్ ఓన్లీ యూ. ఒకవేళ మీకు గనక ఆ వ్యక్తి పైన అనుమానం ఉండి మీరు ఏమైనా వాళ్ళని బ్లేమ్ చేస్తుంటే గనక, వాళ్ళు పదే పదే చెప్తున్నారు, నేను ఎప్పటికీ కూడా నీతో నిజాయితీగా ఉంటాను, మీ ఒక్కరితోనే నేను ఉంటాను అన్నట్టుగా ఈ వ్యక్తి అయితే చెప్తున్నారు. ఓకే, సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు ఎలా అనిపించింది? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you so much. God bless you. Bye.